ఎస్ఏపి ప్రోడక్ట్ కాస్టింగ్లో ఈరోజు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన యాక్చువల్ కాస్టింగ్ అనే ఒక టాపిక్ ఇప్పుడు మాట్లాడుకుందామండి. యాక్చువల్ కాస్టింగ్ యొక్క థియరీ నేను ఆల్రెడీ మీకు పార్ట్ ఏలో వివరించాను. నౌ వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు దట్ డెమో. మనం T101, 102, 103 ఈ మూడింటికి మనము ఈరోజు వి విల్ రన్ ద యాక్చువల్ కాస్టింగ్. ఓకే, లెట్స్ గో టు ఎస్ఏపి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఈస్ ఓపెన్ ద లెడ్జర్. ఓకే, పీవీలో చేయాలి. బట్ లెట్ మీ జస్ట్ చెక్, నేను ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నట్టున్నాను. ఎంఎంఆర్వీలో చెక్ చేసుకుంటే కంపెనీ కోడ్ T100లో కరెంట్ పీరియడ్ ఈస్ 8, ప్రీవియస్ పీరియడ్ ఈస్ 7. సో నేను 7కి మెటీరియల్ లెజర్ క్లోజ్ చేసుకోవచ్చు. 7కి మెటీరియల్ లెజర్ క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి CKM3లో ఓకే, T101 అనే మెటీరియల్లో ఓకే చూడండి, టోటల్ 160 యూనిట్స్ కొని ఉన్నాను. 160 యూనిట్స్ పైన నాకు పర్చేస్ ఆర్డర్లో 160 యూనిట్స్కి నాకు టోటల్ వేరియన్స్ వచ్చేసేసి 4900 యూనిట్స్ ఉంది. ఈ 4900 యూనిట్స్ యొక్క ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసేసి కన్జంప్షన్ ఎంత వెళ్ళిందండి, 28 యూనిట్స్ యొక్క కన్జంప్షన్ వెళ్ళిపోవాలా. ఆ బ్యాలెన్స్ 132 యూనిట్స్కి ఉన్న ప్రైస్ డిఫరెన్సెస్ వచ్చేసేసి మీకు రా మెటీరియల్కి లోడ్ అయిపోవాలి. కరెక్ట్, రా మెటీరియల్ ఇన్వెంటరీకి లోడ్ అయిపోవాలి. దీని ఇన్వెంటరీ బ్యాలెన్స్లో ఈ ప్రైస్ డిఫరెన్స్ అనేది ఇక్కడ 0 అయిపోవాలి పీరియడ్ 7కి. సో నేను ఇక్కడ ఎక్సెల్లో వెళ్తే, లెట్ మీ జస్ట్ గో టు ఎక్సెల్. ఓకే, లెట్ మీ జస్ట్ షో ఇట్ యూ. ఓకే, సో CKMLCP ఈ రా మెటీరియల్ 101 T101 RM001 has a price difference ఎంత ఉంది, 4900, total units 160. సో పర్ యూనిట్ డివైడ్ చేసుకుంటే 4900 డివైడెడ్ బై 160 చూసుకుంటే 30.625. ఇది CKMLCP చేసిన తర్వాత ఎక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి అని నేను చూపిస్తాను. ఈ గూడ్స్ ఎక్కడెక్కడ వెళ్ళింది అని చూడండి. CKM3లో 8 యూనిట్స్ ప్రొడక్షన్కి వెళ్ళిందండి. 8 యూనిట్స్ ప్రొడక్షన్ వెళ్ళింది, 20 యూనిట్స్ స్టాక్ ట్రాన్స్ఫర్ అయింది. సో స్టాక్ ట్రాన్స్ఫర్ ఏ ప్లాంట్కి అయింది, T102, 103కి 10 యూనిట్స్. సో T101 ట్రాన్స్ఫర్ to 102, transfer to 103, consumed into FG, consumed to semi-finished goods 8 units kada, 8 units. So ఇది 10, 8. So for this one ఎంతైతే ప్రైస్ డిఫరెన్స్ 10 యూనిట్స్కి వస్తుందో అది వచ్చేసి 102కి ట్రాన్స్ఫర్ అయిపోవాలి. కరెక్ట్, ఓకే. ఇది కూడా అంతే, this into this function F4 done. 8 యూనిట్స్కి వచ్చేసి ఇక్కడ వెళ్ళాలి. మిగతా ఎంత ఉంటుందండి, 160 నుంచి 20 వెళ్తే 140, 132 వచ్చేసేసి RM ఇన్వెంటరీకి వెళ్ళిపోవాలి. ఇన్ T101 RM ఇన్వెంటరీకి వెళ్ళిపోవాలి. దిస్ ఈస్ వాట్ వీ షుడ్ అచీవ్, రైట్? దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ అచీవ్. అది వచ్చేసి ఎంత వస్తుంది చూద్దాము, 4042. ఈ టోటల్ చెక్ చేసుకుంటే 4900. దిస్ ఈజ్ హౌ CKMLCP ద్వారా పర్ యూనిట్ ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి 30.625. కరెంట్లీ ఈ 4900 వచ్చేసి P&Lలో పడి ఉంది. ఈ 160 యూనిట్స్లో 10 స్టాక్ వచ్చేసి ప్లాంట్ 102కి వెళ్ళిపోయింది, రైట్? మీరే చూసుకున్నారు కదా అక్కడ, ట్రాన్స్ఫర్ టు ప్లాంట్ 102, ఇది ట్రాన్స్ఫర్ టు ప్లాంట్ 103. ఓకే, కన్జ్యూమ్ టు SFG, T101 RM3కి మిగతా 132 వెళ్ళిపోవాలి. దిస్ ఈస్ వాట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రొడక్షన్ వేరియన్సెస్ ఉంటే సేమ్ ఇదే మాదిరిగా ప్రొడక్షన్ వేరియన్సెస్ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోవాలి. సో నౌ వాట్ వీ విల్ డూ, విల్ గో టు ద ట్రాన్సాక్షన్ CKMLCP. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇదే యాక్చువల్ కాస్టింగ్లో మొత్తం జరిగేది. ఓకే, ఇక్కడ నేను ఒక కొత్త రన్ అనేది క్రియేట్ చేసుకుంటాను. T100కి రన్ చేస్తున్నాను. రన్ చేసేది మంత్ 07కి రన్ చేస్తున్నాను, ఆఫ్ 24, రైట్? సో ఇక్కడ
T100 ml రన్ ఫర్ 2024 జూలై, రైట్. జూలై అయిపోయింది, ఇప్పుడు మనం ఆగస్ట్లో పడ్డాము. ఇక్కడ పీరియడ్ 7. ఓకే, ఇది ఆల్టర్నేట్ వాల్యుయేషన్ రన్ కాదు, వీఆర్ డూయింగ్ ద యాక్చువల్ కాస్టింగ్ రన్. ఓకే, రన్ రిఫరెన్స్ ఫర్ సింగిల్ పీరియడ్ రన్ ఇవేది కాదు, మనం వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ యాక్చువల్ కాస్టింగ్ రన్. ఆల్టర్నేట్ వాల్యుయేషన్ రన్ ఏంటిది అని నేను ఇంకో క్లాస్లో వివరిస్తానండి. ఇక్కడైతే యాక్చువల్ కాస్టింగ్ రన్ మనం రన్ చేయబోతున్నాము. జస్ట్ సే ఓకే. సో ఇట్ హాస్ క్రియేటెడ్. ఫస్ట్ మనము ఏ ఏ ప్లాంట్స్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఐ వాంట్ T03, T01 అండ్ T02, రైట్. T01, T02 అండ్ T03 ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకోవాలి. T01, T03 అండ్ T02 ఐ హ్యావ్ సెలెక్ట్, రైట్. డన్. సేవ్. ఫస్ట్ స్టెప్ ఈస్ సేవ్. ఇప్పుడు దీన్ని కొలాప్స్ చేసుకోండి, రైట్. కొలాప్స్ ఇట్. ప్రాసెసింగ్లో రండి. ప్రాసెసింగ్లో వచ్చేసి పారామీటర్స్ సెట్ చేసుకోండి. పారామీటర్స్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ అంటే కాదు, బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ కాదు. సో యాజ్ పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్స్ మనము ఈ స్టెప్ చేసేసామండి. ఇప్పుడు ఈ స్టెప్లో మనము బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ అని తీసేస్తాము. తీసేసి సేవ్ అని చేస్తాము. విల్ జస్ట్ సేవ్ దిస్ అండ్ గో బ్యాక్. ఓకే, ఇక్కడ ఈ ప్రిపరేషన్లో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ప్రిపరేషన్లో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ తీసేసేసి సేవ్ చేసి జస్ట్ బ్యాక్ చేసేసాను. అండ్ నౌ యూ ఎగ్జిక్యూట్ దిస్. ఇది ఎగ్జిక్యూట్ చేయండి. ఇది గ్రీన్ రావాలి మీకు. ఓకే, గ్రీన్ వచ్చేసింది మీకు. ఓకే, నో ఎర్రర్స్. ఓకే, దెన్ సక్సెస్ మెటీరియల్ చూసారా, ఇక్కడ 8 మెటీరియల్స్ సక్సెస్ఫుల్ అయ్యింది. T100లో 8 మెటీరియల్స్ అనేది సక్సెస్ అయ్యింది. మనం ఎన్ని మెటీరియల్స్ వేసుకున్నాం నాకు గుర్తులేదు, కానీ 8 మెటీరియల్స్ అనేది సక్సెస్ అయింది. నౌ యూ హ్యావ్ టు అన్లాక్ దిస్ ప్రిపరేషన్. ఓకే, నాట్ యెట్ అలౌడ్ని అలౌడ్ చేసేసేయండి. సో ఆల్ ద లాక్స్ అనేవి అన్లాక్ అయిపోతుంది. లాక్స్ అనేది అన్లాక్ అయిపోయింది. నేను కొన్ని ఓబీవైసీ సెట్టింగ్స్ చేయలేదండి, ట్రాన్సాక్షన్కి మెయింటైన్ చేయలేదు, పిఆర్వై ఇవన్నీ మెయింటైన్ చేయలేదు. ఎందుకంటే ఎర్రర్ వచ్చినప్పుడు మీరు చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇంకా అది చేయలేదు. సో ఆ ఎర్రర్ వచ్చినప్పుడు వీ విల్ లుక్ ఎట్ ఇట్. ఇక్కడ ప్రాసెస్ సెలెక్టెడ్ మెటీరియల్స్ నో యాక్టివిటీస్, ప్రాసెస్ సెలెక్టెడ్ యాక్టివిటీస్ నో మెటీరియల్స్ అంటే స్పెసిఫిక్ మెటీరియల్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. స్పెసిఫిక్ మెటీరియల్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, యాక్టివిటీని రివాల్యుయేట్ చేయొద్దు అని చెప్తున్నామండి. సెకండ్, ఇక్కడ ఏమంటున్నాము, ఒకసారి రన్ చేసాము, కొన్ని అవుట్ ఆఫ్ 8 మెటీరియల్స్ 5 మెటీరియల్స్ సక్సెస్ అయ్యింది, 3 మెటీరియల్స్ సక్సెస్ కాలేదు. మీరు మళ్ళీ ప్రాసెస్ అగైన్ అంటే ఏం చేస్తుంది అనేది ఆ మిగతా ఎంటైర్ 8 మెటీరియల్స్ని మళ్ళీ ప్రాసెస్ చేస్తుంది. అదే మీరు డు నాట్ ప్రాసెస్ అంటే ఏం చేస్తుంది, ఓన్లీ ద రిమైనింగ్ మెటీరియల్స్ని మాత్రమే, ఆ 3 ఎర్రర్స్ని మాత్రమే ఇది చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ టైం రన్ చేసేటప్పుడు మీరు డు నాట్ ప్రాసెస్ అని చేసుకోవచ్చు. నేను బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ తీసిస్తాను. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ అండి. మీరు యాక్టివిటీలో వచ్చిన కన్జంప్షన్ వేరియన్స్ని కానీ యాక్టివిటీలో వచ్చే ప్రైస్ వేరియన్సెస్ కానీ మీకు రివాల్యుయేట్ చేయొద్దు అంటే మీరు ఈ ప్రాసెస్ సెలెక్టెడ్ మెటీరియల్స్ని ఇది సెలెక్ట్ చేసుకుంటారు. నేను ఇవి రెండు సెలెక్ట్ చేసుకోను, మనకి రెండు రివాల్యుయేషన్ కావాలి. సేవ్ అంటాను. సేవ్ అని గో బ్యాక్. ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేస్తానండి. ఓకే, నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేసాను. 8 మెటీరియల్స్ సక్సెస్ఫుల్ అయ్యింది. నౌ గో బ్యాక్. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెటిల్మెంట్. సెటిల్మెంట్లో ఫస్ట్ జరిగేది సింగిల్ లెవెల్ ప్రైస్ డిటర్మినేషన్. ఓకే, తర్వాత మల్టీ లెవెల్ ప్రైస్ డిటర్మినేషన్. సింగిల్ లెవెల్ ప్రైస్ డిటర్మినేషన్ అంటే ఇది రోల్ అప్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫినిష్ గూడ్ ఉందండి, ఆ ఫినిష్ గూడ్లో మీరు డైరెక్ట్లీ రా మెటీరియల్స్ యూస్ చేసుకుంటున్నారు, అది సింగిల్ మెటీరియల్ అవుతుంది. కానీ అదే ఫినిష్ గూడ్లో మీరు యాక్చువల్లీ ఒక సెమీ ఫినిష్ గూడ్ని యూస్ చేసుకున్నారు, ఆ సెమీ ఫినిష్ గూడ్ కూడా మీ దగ్గరే తయారవుతుంది అన్నప్పుడు సెమీ ఫినిష్ గూడ్ వరకు వచ్చేది ఏముంది, అది సింగిల్ లెవెల్ అవుతుంది. ఫినిష్ గూడ్కి వచ్చేది మల్టీ లెవెల్ అవుతుంది. ఆ మల్టీ లెవెల్ మనం ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయము. ఈ యాజ్ పార్ట్ ఆఫ్ సెటిల్మెంట్ బై డిఫాల్ట్ సింగిల్ లెవెల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ఇక్కడ పారామీటర్స్ సెలెక్ట్ చేసుకుంటాను. పారామీటర్స్లో ఇక్కడ మెయిన్ పారామీటర్స్ ఉంది. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి డూ నాట్ ప్రాసెస్ అంటాను. ఓకే, నెగటివ్ ప్రైసెస్, ఆల్టర్నేటివ్ ప్రైస్ స్ట్రాటజీ, వీటన్నిటి ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇంకో సెషన్లో ఇచ్చానండి. నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ తీసేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, సేవ్ చేసేస్తాను. సేవ్ చేసి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఈ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే ఎర్రర్ వస్తుంది కంపల్సరీ, లేదా నెక్స్ట్ పోస్ట్ క్లోజింగ్లోనైనా ఎర్రర్ రావాలి. సో ఇక్కడ మీరు 8 అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. జస్ట్ కమ్ బ్యాక్ అండ్ సీ. ఇక్కడ చూడండి, 8 వాటికి ఇది కంప్లీట్లీ ఎగ్జిక్యూట్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ లాక్ ఉంది.
పోస్ట్ క్లోజింగ్ అనేది ఐ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే, అన్లాక్ చేశాను. సరే, ఈ పారామీటర్స్ నేను చెక్ చేసుకున్నాను. ఓకే, డన్. ఓకే, ఈ పారామీటర్స్లో సెలెక్ట్ చేసేసుకొని టెస్ట్ రన్ చేస్తాను. ఫస్ట్ ఐ విల్ డూ టెస్ట్ రన్. రివాల్యుయేట్ మెటీరియల్ని రివాల్యుయేట్ చేయండి, రివాల్యుయేట్ కన్జంప్షన్, ఈ రెండు ఇస్తున్నాను. ఈ రెండు మీరు ఇవ్వండి. ఈ టెస్ట్ రన్నే పెట్టుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ తీసుకొని సేవ్ చేస్తాను. ఓకే, సేవ్ చేసి ఇది మెయిన్ పోస్టింగ్ అనేది. పోస్టింగ్ జరిగేటప్పుడు అక్కడ పిఆర్వై అనేది చూస్తుంది. నేను మీకు చూపిస్తాను చూడండి. /OOBYC ప్రైస్ డిఫరెన్స్ అనేది సెటిల్ అవ్వాలి. నేను మీకు థియరీ సెషన్లో చెప్పాను. పిఆర్వై అని ఉంటుంది, పిఆర్వై చూసారా ఇక్కడ పిఆర్వై. ఈ పిఆర్వైలో నేను మెయింటైన్ చేయలేదు, ఇంకా T100లో మెయింటైన్ చేయలేదు. చూడండి, ఇంకా మెయింటైన్ చేయలేదు. కంపల్సరీ ఈ ఎర్రర్ వస్తుంది. సో లెట్ మీ షో దట్ ద ఎర్రర్ ఈస్ కమింగ్ అని. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఫిక్స్ చేద్దాం. ఓకే, సో ఐఎమ్ నౌ ఎగ్జిక్యూటింగ్ దిస్. చూసారా ఎర్రర్ వచ్చింది. సో ఇట్ ఈస్ గివింగ్ యూ ఎర్రర్. స్టేటస్ మెసేజెస్లో చూడండి. మెసేజెస్లో వెళ్ళి చూస్తే పిఆర్వై సెట్ చేయలేదు అంటారు. సెలెక్ట్ ఏ వ్యాలిడ్ లైన్. సెలెక్ట్ ఇది ఎక్స్పాండ్ చేయాలి. ఇక్కడ ఎక్స్పాండ్ చేశాను. అకౌంట్ డిటర్మినేషన్ ఫర్ T100 పిఆర్వై నాట్ పాసిబుల్ అని వచ్చింది చూడండి. ఈ పిఆర్వైకి నేను అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాలి, అది నేను చేయలేదు. రైట్, నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను మీ ముందర చేద్దామనుకుని నేను చేయలేదు. లెట్స్ గో టు పిఆర్వై. పిఆర్వైలో ఏ అకౌంట్స్ ఇవ్వాలి అనేది నాకు గుర్తులేదు. సో K100లో ఇంకో కంపెనీ కోడ్లో నేను ఏమి ఇచ్చాను అని చూసుకుంటాను. అదే ఇక్కడ వచ్చి చేస్తాను. SC16Nలో T030లో వెళ్తాను. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ K100లో ఏదైతే ఉందో అది ఫస్ట్ క్రియేట్ చేసుకుందాము. ఎగ్జిక్యూట్. ఓకే, మీకు ఇక్కడ పిఆర్వై అని ఉంటుంది. పిఆర్వైలో నేను మెయింటైన్ చేసింది 331, 332, 333 అనే అకౌంట్స్, 3 అకౌంట్స్ చేసుకున్నాను. లెట్ మీ గో టు FS00 అండ్ క్రియేట్ ఇట్ ఫస్ట్. ఓకే, /n FS00. ఓకే, K100కి వెళ్ళేసి జస్ట్ కాపీ చేసుకుంటాను. ఇక్కడ ఫస్ట్ నా ప్రైస్ వేరియన్స్ అకౌంట్స్ ఏమున్నాయి చూస్తాను. ఎక్స్పెన్సెస్ SAP ప్రైస్ వేరియన్స్ 30 వరకు ఇచ్చాను, నేను 40 ఇచ్చాను, 140 వరకు ఇచ్చాను. సో 140 ప్రొడక్షన్. సో 200 నుంచి చేసుకోవచ్చు. సో లెట్ మీ గో టు K100. ఓకే, K100లో ఏదైతే పిఆర్వై అనేది నేను 331లో ఏదో ఇచ్చాను. పిఆర్వై ఇది ఐ థింక్ ఇట్ ఈస్ 303, 331. లెట్ మీ జస్ట్ చెక్ ద అదర్ టేబుల్. ఏమి ఇచ్చాను పిఆర్వైలో? ఇక్కడ 331 ఇచ్చాను. సో 400, 331, 403, 331. చూడండి, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ రా మెటీరియల్. ఐ జస్ట్ కాపీ ఇట్ చేసుకొని మన T100కి కాపీ చేసుకున్నాము. డన్. మెటీరియల్ 4030 అకౌంట్ 1 కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ. ఓకే, ఇక్కడ ఆటోమేటికలీ ఓన్లీ దీంట్లో ప్రైస్ వేరియన్సెస్ అని ఉందా లేదా ML అడ్జస్ట్మెంట్ అకౌంట్స్ అని ఉంటుందండి. మెటీరియల్ అడ్జస్ట్మెంట్ అకౌంట్స్ అని అడ్జస్ట్మెంట్ అకౌంట్స్లో నేను వేసుకుంటాను. సేవ్. ఓకే, తర్వాత 332 ML SFGది. ఓకే, T100కి చేస్తాను. ఓకే, ఈ అడ్జస్ట్మెంట్ అకౌంట్స్ సేవ్. 333 T100. ఓకే, అడ్జస్ట్మెంట్ అకౌంట్స్లో వేసుకుంటాను. సేవ్. డన్. ఇప్పుడు ఈ 3 అయిపోయింది. ఇప్పుడు మీరు చేయాల్సింది /n FS OBYCలో వెళ్ళండి. అది ఆల్రెడీ ఉంది, OBYCలోనే ఉన్నాను, ఎక్కడ లేదు. ఓకే, లెట్ మీ గో టు OBYC. /n OBYC. ఓకే, పిఆర్వైకి వెళ్ళండి. పిఆర్వైలో T100. ఓకే,
వాల్యుయేషన్ మాడిఫైయర్, వాల్యుయేషన్ క్లాస్ ఇచ్చాను, వేరే ఏమి ఇవ్వట్లేదు, డెబిట్ క్రెడిట్ ఇచ్చేసాను, సేవ్ అంటాను. ఓకే, వాల్యుయేషన్ మాడిఫైయర్ వచ్చేసి T100, వాల్యుయేషన్ క్లాస్ వచ్చేసి T10. మనం T10కి ఇచ్చిన అకౌంట్ 403331 అనుకుంటాం. 4031234331 331 T100 T30 400 332 T100 T40 400 333. ఓకే, సేవ్ సేవ్ డన్. దీంట్లో మీరు పిఆర్వై అకౌంట్ని మెయింటైన్ చేసుకున్నారు. ఓకే, క్లోజ్, గో బ్యాక్ టు సికేఎంఎల్సిపి. ఈ ఎర్రర్ రన్ అయింది కదా, మళ్ళీ నేను రన్ చేస్తాను ఇది. ఓకే, జస్ట్ సెలెక్ట్ ద పారామీటర్స్, ప్రాసెస్ అగైన్ అంటాను, రివర్స్ వద్దు, ఇక్కడ ఎగ్జిక్యూట్ మాత్రమే ఉంది. సేవ్. ఓకే, జస్ట్ ఎగ్జిక్యూట్ దిస్. ఇప్పుడు మళ్ళీ ఎర్రర్ వచ్చింది. లెట్ us జస్ట్ చెక్ మెసేజెస్. ఈసారి ఏ మెసేజ్ వచ్చిందో చూడాలి. దీన్ని, ఈ బటన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. 40300331 అనే అకౌంట్ని మనము OKB9లో అసైన్ చేసుకోలేదు కాబట్టి మనం OKB9లో అసైన్ చేసుకుందాము. /n OKB9. ఓకే, ఇక్కడ T100లో ఇక్కడ 40300331. ఓకే, 331 ఇది కాదు, ఇది తీసుకుంటాను. ఓకే, దీన్ని కాపీ యాస్ చేసుకుంటాను. 331 వచ్చింది, ఎంటర్. కాపీ దిస్ 332, ఇది కూడా చేయాలి. 332 అన్నిటికీ నేను OKB9 ఇస్తాను. 333 అన్నిటికీ కాస్ట్ సెంటర్ OKB9 ఇచ్చాను. 401 901 కాదు, 401, సారీ, 401 1 2 3 4 333 డన్. 401 403, మేబీ ఇట్ ఈస్ 403. 403లో ఉందండి. 403 1 2 3 4 333. ఓకే, చూద్దాం ఒకసారి కూడా చెక్ చేసుకుందాం. ఓకే, 401 331 332 333, సేవ్. ఓకే, సేవ్, బ్యాక్. సో ఇది అయిపోయింది. సో లెట్ మీ క్లోజ్ దిస్, గో బ్యాక్, ఎగ్జిక్యూట్ ఇట్. సో 2 ఎర్రర్స్ మీరు ఇప్పుడు చూసారు, విచ్ ఈస్ గుడ్. ఓకే, ఐ విల్ అగైన్ ఎగ్జిక్యూట్ దిస్. చూడండి, సక్సెస్ అయిపోయింది. 8 మెటీరియల్స్ అనేది సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఫినిష్ గూడ్ యొక్క మెటీరియల్ ప్రైస్ ఒకసారి చూపిస్తాను. అది మారాలి, ఫ్యూచర్ ప్రైస్ అనేది రావాలి. MM03 T101లో SFG అనేది ఉంది కదండి. SFG ఏదో కన్జ్యూమ్ అయింది కదా, SFG. ఒక నిమిషం, CKM3లో చెక్ చేసుకుందాము. CKM3లో ఏదైనా ఒక మెటీరియల్ చూసుకుంటాను. CKM3లో ఈ రా మెటీరియల్ వాడిన ఒక SFG, దాని యొక్క ప్రైస్ చూద్దాము. ఇక్కడ కన్జంప్షన్లో చూస్తే ప్రొడక్షన్లో T10 SFG 001 అనేది వెళ్ళింది, రైట్. SFG 001లో ఇప్పుడు మీకు ప్రైస్ డిఫరెన్సెస్ ఇక్కడ వచ్చింది చూడండి, 61.25 అనేది వచ్చింది, ఇంతకుముందు లేకుండే. ఇదే మనం ఒక్కసారి బ్యాక్ వెళ్తాను. ఓకే, ఇంతకుముందు చూడండి మీకు ప్రైస్ వేరియన్స్ నేను చెప్పాను చూడండి, 61.25 వెళ్ళాలి అన్నాను చూడండి. 61.25 మీ ఎక్సెల్లో చూపిస్తాను. మనం స్టార్టింగ్లో ఇక్కడంతా 0 ఉండింది, ఎంటైర్ 4900 ఇక్కడే ఉండింది. కానీ ఇప్పుడు మనం చేసుకోగానే ఏమైంది, 62 ఎక్కడుంది, ఇక్కడ 10 యూనిట్స్ది ఇక్కడ 4042.5 అనేది మనకి ఇక్కడ బ్యాలెన్స్ రావాలి. 612 అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఇక్కడ చూడండి డిస్ట్రిబ్యూట్ అయింది. ఇక్కడ ఎన్ని యూనిట్స్ అయింది, 2 యూనిట్స్. కాబట్టి SFGలోకి 2 యూనిట్స్, ఇక్కడ 2 యూనిట్స్ అనేస్తాను. 8 యూనిట్స్ ఇక్కడ అయ్యింది కదా, ఇక్కడ 2 యూనిట్స్ అనేస్తాను. ఎంత వచ్చింది, 61.25.
ఇంకో ఎస్ఎఫ్జి క్రియేషన్లో 4 యూనిట్స్ వాడాను, అప్పుడు 122.5 వచ్చిందా, 122.5 వచ్చేసింది. ఆ తర్వాత 1 యూనిట్ వచ్చేసేసి 30.63కి వెళ్ళిందండి. 10 యూనిట్స్ కాదు, 1 యూనిట్ వెళ్ళింది. సో 1 యూనిట్కి ఇక్కడ ఇది ఎక్కడికి వెళ్ళింది? ఈ 1 యూనిట్ ఓన్లీ 1 యూనిట్ ట్రాన్స్ఫర్ చేశానండి. నేను 10 యూనిట్స్ అనుకున్నాను బై మిస్టేక్. ఓన్లీ 1 యూనిట్ కాబట్టి మీకు ఎంత వస్తుంది? 1 యూనిట్ యొక్క వేరియన్స్ ఇది 1 యూనిట్. 4042 అనేది రిమైన్స్ విత్ 132 యూనిట్స్ది కాదు ఇక్కడ. 160 యూనిట్స్లో టోటల్ యూనిట్స్ ఎంత? 160 ఇంకో 20 ట్రాన్స్ఫర్ అయింది చూడండి. ఆ 20 కూడా ఇది ప్రొడక్షన్, 20 ట్రాన్స్ఫర్ అయ్యింది. సో దిస్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. ఒక్క నిమిషం, ఈ 8ని నేను గమనించలేదు. సో దిస్ ఈస్ 10. ఈ 4 ఇంకా 1 యూనిట్ ఎక్కడో వెళ్ళింది. ఇది ఎస్ఎఫ్జి 3, ఎస్ఎఫ్జి 4. ఓకే, ఇక్కడ ఎస్ఎఫ్జి 1, ఎస్ఎఫ్జి 2, ఓకే, ఇది 2 ఇక్కడ ఇద్దాం. తర్వాత ఎస్ఎఫ్జి 3 అనేది ఒక 1 యూనిట్ తయారైంది, ఎస్ఎఫ్జి 4 అనేది ఇంకోటి తయారైంది. 3 అనేది 1 ఓకే. 4042 అనేది రావాలి. ఎగ్జాక్ట్లీ వచ్చింది చూడండి. 61.25 వచ్చింది, 122.05 వెళ్ళింది, 30.63. ఇప్పుడు ఈ మెటీరియల్లో వెళ్తే ఈ ప్రైస్ వేరియన్స్ మనకి కనిపిస్తుంది. ఈ మెటీరియల్లో ఎస్ఎఫ్జి 003లో వెళ్తే ఆ ప్రైస్ వేరియన్స్ని ఇక్కడ తీసుకుంది చూడండి. రిసీప్ట్స్లో వెళ్ళి ప్రొడక్షన్లో వెళ్తే మీకు 30.63 అనేది వేరియన్స్ ద్వారా వచ్చింది చూడండి. RM1 నుంచి మీకు 30.63 అనేది మీకు వేరియన్స్ వచ్చేసి ఇన్వెంటరైజ్ అయ్యింది ఇక్కడ ఇది ప్రైస్ డిఫరెన్స్గా రాదు. నేను అదే అన్నాను, ఇన్వెంటరీలో లోడ్ అవ్వాలి అన్నాను. చూడండి, ఎగ్జాక్ట్లీ ఇన్వెంటరీలో లోడ్ అయ్యి ఇన్వెంటరీ అయింది. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి ఇది చేయడానికి చాలా అర్థం చేసుకోండి, మీకు మంచి సక్సెస్ఫుల్ కెరీర్ ఉంటుంది. ఇది నా ప్రామిస్ మీకు. సో డెఫినెట్లీ యూ ట్రై టు లెర్న్. సి హౌ 122 306.25 వెళ్ళింది, నేను 306.25 వెళ్ళింది, ఇక్కడ 306.25 10 యూనిట్స్కి వెళ్ళింది. సో ఐ హ్యావ్ షోన్ యూ హౌ ద డిస్ట్రిబ్యూషన్ హ్యాస్ హ్యాపెన్. ఈ 4900 ఈ 4042 అనేది ఇప్పుడు ఇన్వెంటరీలోకి రావాలి, కరెక్ట్? ఆ ఆర్ఎంది ఈ 4042 అనేది నెక్స్ట్ మంత్ యొక్క ఈ RM 001లో చూసుకోండి. మీ బిగినింగ్ బ్యాలెన్స్ వచ్చేసేసి 52,800 ప్లస్ 4042 రావాలి. లెట్ మీ గో టు నెక్స్ట్ మంత్. ఇక్కడ 52,800 ఉంది కన్జంప్షన్, దీంట్లో ఇంకా రాలేదు. RM 001లో ఇది బిగినింగ్ ఇన్వెంటరీ కన్జంప్షన్లో వచ్చింది. నెక్స్ట్ మంత్ చేసుకుంటే వచ్చేస్తుంది. 1 సెకండ్, లెట్ మీ గో బ్యాక్. ఈ ప్రైస్ వేరియన్స్ అనేది 4042 ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది అనేది చూడాలి. ఎండింగ్ ఇన్వెంటరీలో 52,800 ప్లస్ సెటిల్మెంట్కి డాక్యుమెంట్ పోస్ట్ అయింది. ఈ సెటిల్మెంట్ డాక్యుమెంట్ ఒకసారి గమనించండి. ఈ సెటిల్మెంట్ డాక్యుమెంట్ చాలా ఇంపార్టెంట్. క్యాన్సిల్ యాక్చువల్ వాల్యుయేషన్లో వచ్చేసింది ఇక్కడ 4042. ఇక్కడ ఇంకో స్టెప్ ఉంది, మనం అది కూడా చెక్ చేద్దాము. లెట్ మీ గో బ్యాక్ టు ద COC3. ఓకే, లెట్ మీ ఓకే, నేను మీకు ఇంకొకటి చూపిస్తాను కదండి. ఇక్కడ /NMM03 ఓకే, SFG 01 తయారు చేసుకున్నాను కదండి. SFG 001 ఓకే, 001లో వెళ్ళేసేసి T101 యొక్క ప్రైస్ చూడండి. ఇక్కడ కాస్టింగ్లో మీరు ప్రైస్ చూస్తే, సారీ ఇక్కడ కాదు, కాస్టింగ్ 2లో చూడాలి. ఇక్కడ మీకు ఇక్కడ ప్లాన్డ్ ప్రైస్ ఏమి రాలేదు కదండి, ఫ్యూచర్ ప్రైస్ ఏమి రాలేదు కదా. ఇప్పుడు వస్తుంది చూడండి. నేను బ్యాక్ వెళ్ళిన తర్వాత ఓకే, సో ఇది అన్లాక్ చేశాను. ఇక్కడ మార్క్ ప్రైసెస్ అంటాను. మార్క్ ప్రైసెస్ అనేసి మాన్యువల్ బిగినింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్, మాన్యువల్ డేట్ నేను ఫస్ట్ నుంచి ఇవ్వడానికి ట్రై చేస్తాను, 1 ఆగస్ట్ నుంచి ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇస్తుందా లేదా అనేది తెలియదు. లేదంటే బిగినింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్ అంటే ఇది ఈ నెల ఆగస్ట్ స్టార్ట్ అయింది, సెప్టెంబర్ నుంచి అప్డేట్ అవుతుంది. లెట్ మీ జస్ట్ ట్రై 1-8-2024 ఓకే, సర్వర్ లాగ్ సేవ్. లెట్ మీ ట్రై, ఇది సెట్ చేస్తుందా, మార్క్ ప్రైస్ సెట్ చేస్తుందా. సెట్ చేయకపోతే ఇక్కడ ఇది అయిపోయింది. ఇక్కడ లెట్ మీ రీరన్ ఇట్.
ఇక్కడ ఏం మెసేజ్ వచ్చింది, ఇక్కడ 22:1కి రన్ చేశాను, 3 times రన్ చేశాను. ఇది గ్రీన్ ఎందుకు రాలేదు? లెట్ మీ జస్ట్ సీ దిస్ వన్ బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్. సేమ్ ఓకే, ఇది ఒకసారి కూడా రన్ చేస్తాను, ఇది గ్రీన్ ఎందుకు రాలేదు? డన్, ఇట్ ఈస్ గ్రీన్. సో యాక్చువల్లీ ఇది మెటీరియల్ నాట్ కంప్లీట్ అని వస్తుంది. ఎందుకు నాట్ కంప్లీట్? 8 స్టిల్ రన్నింగ్ అని వస్తుంది. ఇది సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎందుకు అవ్వలేదు? ఓకే, ఆ మెటీరియల్ ఈ టెస్ట్ రన్ తీసేయాలి. లెట్ మీ రిమూవ్ ద టెస్ట్ రన్, సేవ్, బ్యాక్. నౌ లెట్ మీ ఎగ్జిక్యూట్. ఓకే, సక్సెస్, మెటీరియల్ సక్సెస్ 8, ఎర్రర్స్ ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు గ్రీన్ వచ్చింది. నేను టెస్ట్ రన్లో రన్ చేశాను కాబట్టి అక్కడ గ్రే వచ్చింది. ఓకే, ఇక్కడ బిగినింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్ అన్నాను. సో ఇది ఆగస్ట్ సెప్టెంబర్లో అవుతుంది. ఎగ్జిక్యూట్ 3 యూనిట్స్ డన్. ఇక్కడ మార్క్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఈ ప్రైస్ చూపిస్తాను. ఈ మార్కెట్ ప్రైస్ ఇక్కడ లేదు కదండి, T101 SFG 001. దీని ఇంతకు ముందు ప్రైస్ 10,952.67 ఉంది. ఆ వేరియన్స్ కూడా తీసుకుని ఇప్పుడు ప్రైస్ ఎంత అవుతుంది అని చూడండి. సో లెట్ మీ గో బ్యాక్, ఎగ్జిక్యూట్, రన్ ఇట్, ఎంటర్. కాస్టింగ్ టూలో ఇక్కడ రావాలి, 10,5002లో రావాలి. రాలేదంటే అది ఎగ్జిక్యూట్ కాలేదా? ఎగ్జిక్యూట్ అయ్యింది. మెసేజెస్ ఏదైనా వచ్చిందా? డీటెయిల్స్, ఇట్ హ్యాస్ టు మార్క్ ద ప్రైసెస్. ఓకే, నేను సెప్టెంబర్లో వెళ్ళి చూస్తాను. 1 సెకండ్. కాస్టింగ్ 1, కాస్టింగ్ 2, కరెంట్, ఫ్యూచర్. ఇక్కడ రావట్లేదు. 10,952. 1 సెకండ్. అకౌంటింగ్ 2. ఇది 8th పీరియడ్. లెట్ మీ గో టు 9th పీరియడ్. వస్తుందా? లేదు, రావట్లేదు. బిగినింగ్ ఆఫ్ ద మంత్ నెక్స్ట్ పీరియడ్ అన్నాను, సెప్టెంబర్లో రావాలి. ఇది ఆగస్ట్లో రాదు. ఇది 10,000 పర్ యూనిట్ ప్రైస్ ఇక్కడ కంప్యూట్ అవుతుంది. 10,952 ప్లస్ ఏదైతే 49 మీకు వచ్చిందో ఆ ప్రైస్ వేరియన్స్ దాన్ని యాడ్ చేసుకొని పర్ యూనిట్ ప్రైస్ ఎంత వచ్చింది చూడండి, 11,013. ఇది ఫ్యూచర్ పర్ యూనిట్ ప్రైస్ అనేది కంప్యూట్ అయిపోతుందండి. పర్ యూనిట్ ప్రైస్ అనేది కంప్యూట్ అవుతుంది. దీన్ని కనుక మీరు వాడుకోవాలి అప్డేట్ అంటే మళ్ళీ మీరు CK40Nలో వెళ్ళి కానీ CK24లో కానీ ఇది రిలీజ్ చేసుకోవచ్చు. ఇంకో ట్రాన్సాక్షన్ కూడా ఉంది CKME అని, దాంట్లో కూడా మీరు రిలీజ్ చేసుకుంటే మీరు స్టాండర్డ్ ప్రైస్ అప్డేట్ చేసుకుంటారు. చాలా మటుకు స్టాండర్డ్ ప్రైస్ని 1 year వరకు డిస్టర్బ్ చేయరండి, యాజ్ ఇట్ ఈస్ పెట్టుకుంటారు. తర్వాత PUP ప్రైస్ని కంపేర్ చేసుకుంటారు. ఈ 1101 అనేది పీరియాడిక్ యూనిట్ ప్రైస్ అనేది కంప్యూట్ అవుతుంది. ఇక్కడ 007, ఇది 012, 08కి ఎంత ఉంది, 11,013. దీన్ని రివర్స్ చేయొచ్చు. ఇది ఎక్కడి నుంచి వ్యాలిడేట్ అవుతుంది? ఫ్యూచర్ ప్రైస్ ఫ్రమ్ 19. గుర్తుందని నెక్స్ట్ పీరియడ్కి రన్ చేయమన్నాను. ఇక్కడ ఇఫ్ యూ లుక్ ఎట్ ద పారామీటర్స్ వాట్ ఐ హ్యావ్ డన్, ఐ హ్యావ్ సెడ్ స్టార్ట్ ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్. నెక్స్ట్ పీరియడ్ వచ్చేసి సెప్టెంబర్ 1st నుంచి ఈ పీరియాడిక్ యూనిట్ ప్రైస్ అనేది ఇక్కడ మీకు అప్లికబుల్ అవుతుంది. 11,013. 11,013 ఎందుకు అయింది? ఇప్పుడు 10,952 ప్లస్ ప్రైస్ వేరియన్స్ ప్లస్ ఏదైనా కన్జంప్షన్ వేరియన్స్, యాక్టివిటీ వేరియన్స్ ఏదైనా ఉంటే అవన్నీ తీసుకొని మీకు కూడా 11,013. నాకు తెలిసి ఇక్కడ ఓన్లీ ప్రైస్ వేరియన్స్ తీసుకుంది. 49 యాడ్ చేయండి, 59 అయింది. సో ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ బోత్ ప్రైస్ వేరియన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్షన్ వేరియన్స్. ఈ రెండు తీసుకొని ఈ PUP అనేది కంప్యూట్ అయిపోతుంది. ఈ PUP అప్లికబిలిటీ వచ్చేసి 1/9/2024 నుంచి వస్తుంది. 1/9/2024 అనేది మనకి ఇక్కడ సెప్టెంబర్ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి మనకి ఇక్కడ ఇవ్వలేదు. సో కరెంట్ కాస్టింగ్ రన్ చూస్తే మీకు 10,952. ఇది ఈ మంత్ది 10,952 అనేది ఈ మంత్ది, సరేనా? ఇలా జూలైలో రన్ చేసుకున్న ఎస్టిమేట్ ప్రకారం 10,952 ఉంది. ఇది 2013. పీరియడ్ 7, పీరియడ్ 8 ఇప్పుడు రన్ అవుతుంది. పీరియడ్ 8ది 10,952. ఈ PUP ప్రైస్, పీరియాడిక్ యూనిట్ ప్రైస్ అనేది 11,013 విల్ బీ అప్లికబుల్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్.
ఇది మీరు గమనించుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి, మనము కొన్ని యూనిట్స్ ట్రాన్స్ఫర్ చేసాము, 102కి ట్రాన్స్ఫర్ చేసాము, మీకు గుర్తుందో లేదో. లెట్స్ జస్ట్ చెక్ వాట్ అబౌట్ దట్ వన్. ఆర్ఎంని ట్రాన్స్ఫర్ చేసాము CKM3. ఓకే, CKM3లో నేను పీరియడ్ 7కి రన్ చేశాను. SFG కాదు, RM 001. ఓకే, జస్ట్ చెక్ ద కన్జంప్షన్. స్టాక్ ట్రాన్స్ఫర్లో కొంచెం వేరియన్స్ వెళ్ళింది కదండి, 306.25 4000కి. స్టార్టింగ్లో మనం CKMLCP రన్ చేయకముందు ఇది వెళ్ళలేదు, ఇప్పుడు ఇది వెళ్ళింది 306.25. ఈ 306.25 వచ్చిందా లేదా అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి? T102లో వచ్చిందా లేదా అని చెక్ చేయాలి. 102 కానీ 103 కానీ. లెట్ మీ జస్ట్ చెక్ T103. ఓకే, T103కి చూడండి, జూలై మంత్లో ఏమేమి వచ్చింది. ఇనిషియలీ 4000 స్టాక్ మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాము, ఇంకో సెషన్లో నేను మీకు చేసి చూపించున్నాను. దాని తర్వాత అప్పుడు ప్రైస్ వేరియన్స్ అనేది రాలేదు, బికాస్ ఇప్పుడు CKMLCP రన్ చేశారు కాబట్టి ఈ 306.25 అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి మీకు వచ్చేసింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ఆల్ బటన్స్ ఇక్కడ గ్రీన్ వచ్చేస్తుంది, మీకు కంప్లీట్ అయిపోయింది అనేది. సో నాకు చాలా సంతోషంగా ఉంది, మీకు ఇవన్నీ కూడా క్లీన్గా చూపించానని. యూజువలీ CKMLCPలో ఎక్కడ ప్రాబ్లం ఉన్న వేరియన్సెస్ వచ్చేది. సో ఐ హోప్ యు ఆర్ హ్యాపీ విత్ దిస్ సెషన్. మీ యొక్క కామెంట్స్ని చెప్పండి, దట్ విల్ ఇన్స్పైర్ మీ టు రిలీజ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. సో డీటెయిల్డ్ ట్రైనింగ్ గురించి మీరు కింద ఇచ్చిన నంబర్ని సంప్రదించవచ్చు. సో దాదాపు నేను ఇవన్నీ చేసేసానండి. సైమల్టేనియస్ కాస్టింగ్ చూపించాను, యాక్చువల్ కాస్టింగ్ చూపించాను, ఈ సినారియోస్ కూడా అడ్వాన్స్ కాస్టింగ్ రన్ కూడా చూపించాను, ML రన్ చూపించాను. సో ఆల్ ఆఫ్ దీస్ నేను మీకు చూపించున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే అండి. నమస్కారం.